మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలని చూడలేని నా కళ్ళు కూడా ఆయన చెక్కాడుగా. నీ ఇష్టమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నీ ఇష్టమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి? బొగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు, తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మ. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. పావలు గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి, ఆ కథలకే ఉదయం అనుకోమ్మా. చూడలేని ఆవేదనతో కలత చెంది ఆవిరవంటే సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలువైతే నేనై, పలికిన పలుకులు నీకులుకైతే ఇలవ నువ్వే, రవిని నేనే, కలువ నీవే, శశిని నేనే. ఒకరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలల ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందు
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా